అండర్ వరల్డ్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ముంబై. క్యాష్ ఫ్లో ఎక్కడ ఎక్కువగా ఉంటే క్రైమ్ రేట్ కూడా అక్కడే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా నిలిచిన ముంబై అండర్ వరల్డ్ మాఫియాకి స్వర్గంగా మారిపోయింది. 1970-80లో ముంబై కేంద్రంగా కరీం లాలా, హజీ మస్తాన్, వరదరాజన్ లాంటి వాళ్లతో మొదలైన ముంబై మాఫియా ప్రస్థానంలో దావుద్ ఇబ్రహీం, చోటా రాజన్, అరుణ్ గౌలి లాంటి బడా క్రిమినల్స్ చాలా మంది ఉన్నారు. ముంబై ఎదుగుతున్న సమయంలో ముంబైలో ఏ ఒక్క సెక్టార్ కూడా ఈ మాఫియా నుంచి తప్పించుకోలేకపోయింది. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇలా ముంబై మాఫియా వేలు పెట్టని ఫీల్డే లేదు. పోలీసుల నుంచి రాజకీయ నాయకుల వరకు, సినిమా వాళ్ళ నుంచి సామాన్యుల వరకు ఎంతటి వారైనా ముంబై మాఫియాకు భయపడాల్సిందే. నడి రోడ్డు మీద హత్యలు, పట్టపగలే కాల్పులు, ఎదిరిస్తే చంపేయడం, కాదంటే కాల్చేయడం, అలా ఆ రోజుల్లో ముంబై వీధుల్లో రౌడీయిజం విపరీతంగా రంకిలేసింది. మాఫియా ఆగడాలు ఎంతలా పేట్రేగిపోయాయంటే 1993లో ఉగ్రవాదులతో చేతులు కలిపి దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు ఏకంగా దేశంలో బాంబు దాడులు కూడా పాల్పడ్డారు. బెదిరించడం, హఫ్తా వసూలు చేయడం, కబ్జాలు చేయడం, స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్, డ్రగ్స్, వెపన్ డీలింగ్, సుఫారీ కిల్లింగ్స్ ఇలా ముంబై మాఫియా పాల్పడిన దారుణమే లేదు. కానీ 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల తర్వాత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ముంబైలో మాఫియాను అంతం చేసేందుకు పోలీసులకి అన్ని అధికారాలను ఇచ్చారు. దాంతో ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ముంబైని చేతుల్లోకి తీసుకోవడంతో అండర్ వరల్డ్ మూలలు పూర్తిగా కదిలిపోయాయి. పోలీసులు చేస్తున్న ఎన్కౌంటర్లకి ముంబైని వదిలి వెళ్లడమా లేక పోలీసుల చేతులు ఎన్కౌంటర్ కావడమా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అలా ముంబైలో జరిగిన వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులు ముంబై మాఫియాను చెల్లా చెదురు చేశాయి. అలా ముంబైలో మాఫియా క్రమంగా అంతమవుతూ వచ్చింది. కనుక వీటి గురించిన పూర్తి నిజాలని స్పష్టంగా తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు ముంబైలో అండర్ వరల్డ్ ఎలా ఎదిగింది, ముంబైలో అండర్ వరల్డ్ చేసిన అరాచకం ఎలాంటిది, పోలీసులు, పొలిటీషియన్స్ అండర్ వరల్డ్కి ఎలా సహకరించారు, అండర్ వరల్డ్ పట్ల పోలీసుల తీరు ఎందుకు మారింది, గ్యాంగ్ వార్స్ ఎలా జరిగేవి, అండర్ వరల్డ్ ఎలా అంతమైంది, అంతమైన తర్వాత కూడా అండర్ వరల్డ్ మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం ఎందుకు చేసింది, అసలు ముంబై పోలీసులు అండర్ వరల్డ్కి ఫైనల్ డెత్ బ్లో ఎలా ఇచ్చారు, ఇలా ప్రతి ఒక్క నిజాన్ని ఏది మిస్ కాకుండా చాలా స్పష్టంగా ఈ వీడియోలో మేము ముందుంచబోతున్నాం. కనుక ఎంతో విలువైన సమాచారం గల ఈ వీడియోని అస్సలు ఎండ్ వరకు మిస్ కాకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రస్తుతం మనం ముంబై అని పిలుస్తున్న నగరం ఏదైతే ఉందో దీనిని 1995 ముందు వరకు బాంబే అని పిలిచేవారు. పూర్వం పోర్చుగీస్ వారు బొంబాయిం అని ఈ ప్రాంతాన్ని పిలవగా తర్వాత బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని బాంబే అనే పేరుగా వారు పలకడానికి వీలుగా మార్చుకున్నారు. ఇక మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో జరుగుతూ వచ్చిన మార్పుల్లో భాగంగా బ్రిటిష్ వారి మూలాలని చెరిపివేస్తూ స్థానిక ప్రజల మనోభావాలని అద్దం పట్టేలా బాంబే అనే ఈ వలసవాద పేరుని తీసేసి ముంబై అని 1995 నవంబర్లో మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఈ ప్రాంత స్థానిక దేవత పేరు ముంబాదేవి. మరాఠీ భాషలో ఆయ్ అంటే తల్లి అని అర్థం. సో ఈ దేవతకి గౌరవ సూచకంగా ముంబా ప్లస్ ఆయ్ కలుపుతూ ముంబై అనే పేరు రావడం జరిగింది. సో ఇంట్రోలో ముంబై అని ప్రస్తావించి ఇప్పుడు బాంబే అంటున్నామని కన్ఫ్యూజ్ కాకండి. 1995 ముందు వరకు కూడా ముంబైని బాంబే అనేవారు. 1995లో మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బాంబే అనే పేరుని ముంబైగా మార్చింది. ఇక మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ కూడా 1995కు ముందు జరిగినవే కాబట్టి మనం కూడా బాంబేనే మాట్లాడుకుందాం. బాంబే జియోగ్రాఫికల్గా ఇండియాకు పశ్చిమ తీరంలో ఉండడంతో యూరోపియన్, గల్ఫ్ దేశాలతో బాంబేకి కనెక్టివిటీ ఎక్కువగా ఉండేది. దేశాన్ని బ్రిటిషర్స్ పాలించిన సమయంలోనే బాంబే పశ్చిమ తీరంలో అతిపెద్ద ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ హబ్గా ఉండేది. కాబట్టి బాంబేకు ఉన్న ట్రేడ్ కనెక్టివిటీ వల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బాంబే అంతే వేగంగా అభివృద్ధి చెందింది. అయితే 1960 ముందు వరకు కూడా మహారాష్ట్ర, గుజరాత్ అనే 2 రాష్ట్రాలు లేవు. ఈ మొత్తాన్ని కలిపి బాంబే స్టేట్ అని పిలిచేవారు. భాషాపరమైన వివాదాల వల్ల ఎలా అయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వేరయ్యాయో అదేవిధంగా బాంబే రాష్ట్రం ఈ భాషాపరమైన గొడవల వలన మహారాష్ట్ర మరియు గుజరాత్గా ఇలా 2 రాష్ట్రాలుగా ఏర్పడింది. అయితే గుజరాత్, మహారాష్ట్ర ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారవేత్తలకి, ధనికులకి బాంబే కేంద్రంగా మారింది. బాంబేలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరిగింది. ఇక బాంబే ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవారు కూడా పుట్టుకొచ్చారు. బాంబేకి కేవలం ధనవంతులు, వ్యాపారవేత్తలే కాదు ఉపాధి కోసం పేదలు కూడా వలస రావడం మొదలైంది. దాంతో బాంబేలో స్లమ్స్ ఏర్పడ్డాయి. బాంబేలో ఒకవైపు ధనవంతులు మరింత ధనవంతులుగా మారారు, మరోవైపు పేదవారు మరింత పేదవారుగా మారారు. అలా బాంబేలో 2 డిఫరెంట్ అపోజిట్ సోషియో ఎకనామిక్ సొసైటీలు తయారయ్యాయి. ఒకవైపు ఆకలి ఉంది, మరోవైపు విపరీతమైన డబ్బు, అధికారం అన్నీ ఉన్నాయి. సరిగ్గా ఈ తరహా వాతావరణమే క్రైమ్కి ఆద్యం పోస్తుంది. బాంబేలో కూడా అదే జరిగింది.
అయితే 1960లో అప్పటి ప్రభుత్వం దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇంపోర్ట్స్ మీద విపరీతంగా పన్నులు విధించేది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్, రిస్ట్ వాచెస్, బ్రాండెడ్ క్లాత్స్, ఆటోమొబైల్స్ ఇలాంటి లగ్జరీ గూడ్స్ మీద 100% కన్నా ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. దాంతోపాటు అప్పట్లో బాంబేలో ఆల్కహాల్ మీద పూర్తిగా నిషేధం ఉండేది. ఈ పరిస్థితులన్నీ బాంబేలో బ్లాక్ మార్కెటింగ్, ఇల్లీగల్ స్మగ్లింగ్ లాంటి వ్యవహారాలకి ఆద్యం పోసాయి. బాంబే మురికివాడల్లో ఉండేవారు ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించకుండా సముద్రం నుంచి ఇల్లీగల్గా వస్తువుల్ని స్మగుల్ చేసేవారు. ఆల్కహాల్ మీద నిషేధం ఉండటం వల్ల బ్లాక్లో ఇల్లీగల్గా ఆల్కహాల్ అమ్మేవారు. ఈ ఇల్లీగల్ వ్యవహారాల్లో డబ్బు బాగా వచ్చేది. ఇల్లీగల్ మార్గాల్లో ఎక్కడ డబ్బు వస్తుందో అక్కడ ముఠాలు, గ్యాంగులు తయారవుతాయి. గ్యాంగులు ఉన్న దగ్గర ఆధిపత్యం కోసం గొడవలు కూడా జరుగుతాయి. అలా చిన్న చిన్న గొడవలు బాంబేలో చాలా పెద్ద గ్యాంగులు సృష్టించాయి. ఈ గ్యాంగులు ఎలా తయారయ్యాయంటే వారు చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఒక స్ట్రక్చరల్ బిజినెస్ మోడల్స్గా మార్చే స్థాయికి ఆ గ్యాంగులు ఎదిగాయి. ఆ సమయంలో బాంబేలో పోలీసింగ్ చాలా వీక్గా ఉండేది. బాంబేలోనే కాదు, అప్పట్లో దేశవ్యాప్తంగా పోలీసింగ్ చాలా వీక్గా ఉండేది. కానీ అప్పట్లో బాంబే పోలీసులు చాలా కరప్ట్ పోలీసులని చెప్పాలి. పోలీసింగ్లో కరప్షన్ ఏ స్థాయిలో ఉండేదంటే పోలీసులే గ్యాంగులతో చేతులు కలపడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి షేర్ తీసుకోవడం లాంటివి చేసేవారు. పోలీసులే కాదు, పొలిటీషియన్స్ కూడా క్రిమినల్స్తో చేతులు కలిపేవారు. బాంబే స్లమ్స్ని ఓటు బ్యాంకులుగా మార్చుకోవడం కోసం ఈ గ్యాంగ్లను, ఇల్లీగల్ స్మగ్లింగ్ని, బ్లాక్ మార్కెటింగ్ని పొలిటీషియన్స్ కూడా విపరీతంగా ప్రోత్సహించారు. అలా వ్యవస్థను కాపాడాల్సిన పొలిటీషియన్స్, పోలీసులు వీరే క్రిమినల్స్కి సహకరించడంతో బాంబేలో క్రైమ్ను ఆపేవారు లేకుండా పోయారు. ఇక ఇప్పుడు అసలైన చాప్టర్లోకి వస్తే బాంబేలో అండర్ వరల్డ్కి బీజం వేసింది ఎవరు అంటే మాత్రం ముందుగా అది అయీబ్ లాలా అనే వ్యక్తి. 1940-50లోనే అయీబ్ లాలా అనే వ్యక్తి బాంబేలో క్రైమ్ని స్టార్ట్ చేశాడు. పఠాన్ గ్యాంగ్ని స్టార్ట్ చేసింది ఇతనే. ఇల్లీగల్ గ్యాంబ్లింగ్, లిక్కర్ డెన్స్, మినీ రికవరీ, ఎక్స్ట్రాషన్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేసింది ఈ అయీబ్ లాలానే. ఆ తర్వాత కాశ్మీరీ లాలా, కరీం లాలా లాంటి గోండాలు అయీబ్ లాలా స్టార్ట్ చేసిన క్రైమ్ని కంటిన్యూ చేశారు. ఇక 1960లో బాంబేలో హాజీ మస్తాన్ అనే డాన్ తయారయ్యాడు. హాజీ మస్తాన్ పంచర్ షాప్లో పనిచేసేవాడు. ఆ తర్వాత కొంతకాలం బాంబే డాక్ యార్డ్లో కూలీగా కూడా పనిచేశాడు. అలాంటి హాజీ మస్తాన్ 1960లో బాంబేలో స్మగ్లింగ్ కింగ్గా మారిపోయాడు. ఇల్లీగల్గా స్మగ్లింగ్ చేసిన వస్తువులను దాచేందుకు హాజీ మస్తాన్ గోడౌన్లను మెయింటైన్ చేసేవాడు. గోల్డ్, సిల్వర్ లాంటి మెటల్స్ని స్మగ్లింగ్ చేయడంతో పాటు బాంబేలో ఏకంగా వెపన్స్ని కూడా స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. హాజీ మస్తాన్ గ్యాంగ్ 1960-70ల ప్రాంతంలో బాంబేను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది. అయితే హాజీ మస్తాన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాడు, కానీ సామాన్యులు మాత్రం ఇబ్బంది పెట్టేవాడు కాదు. పైగా తాను సంపాదించే దానిలో కొంత భాగం పేదలకు కూడా సహాయం చేసేవాడు. అలా హాజీ మస్తాన్ రాబిన్ హుడ్ తరహాలో బాంబేలో క్రిమినల్ యాక్టివిటీస్ని కొనసాగించాడు. బాంబేలో హాజీ మస్తాన్ కన్నా ముందే క్రైమ్ ఉన్నా కూడా క్రైమ్ని ఆర్గనైజ్డ్ వేలో ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం హాజీ మస్తానే. అందుకే బాంబేలో మొట్టమొదటి డాన్గా హాజీ మస్తాన్ పేరు వినబడుతుంది. ఇక హాజీ మస్తాన్తో పాటుగా వినిపించిన మరో పేరు వరదరాజన్ ముదిలియార్ అలియాస్ వరదాబాయ్. వరదరాజన్ ఎక్కువగా ప్రొటెక్షన్ ర్యాకెట్స్, మట్కా, గ్యాంబ్లింగ్, ప్రాస్టిట్యూషన్, సెటిల్మెంట్, స్మగ్లింగ్, దొంగతనాలు ఇలా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక ఇతని తర్వాత నెక్స్ట్ పఠాన్ గ్యాంగ్ని తర్వాతి కాలంలో లీడ్ చేసిన కరీం లాలా కూడా బాంబే క్రైమ్ వరల్డ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ క్రిమినల్ డాన్. ఈ కరీం లాలా హఫ్తా వసూల్, ఇల్లీగల్ లిక్కర్, కాంట్రాక్ట్ కిల్లింగ్, కిడ్నాపింగ్, ఎంక్రోచ్మెంట్ లాంటి ఇల్లీగల్ వ్యవహారాల్లో ఆరితేరాడు. ఇలా ఈ ముగ్గురు డాన్లు అనగా హాజీ మస్తాన్, వరదాబాయ్, కరీం లాలా వీరంతా బాంబే స్లమ్స్ ఏరియాల్లో నివసించే వారిని క్రిమినల్స్గా మార్చి వీరి అనుచరులుగా పెట్టుకునేవారు. అయితే ఈ ముగ్గురు హాజీ మస్తాన్, వరదరాజన్, కరీం లాలా వీరు ముగ్గురు ఒకరితో ఒకరు వివాదం పెట్టుకోకుండా అందరూ కలిసి క్రైమ్ సిండికేట్ నడిపించారు. బాంబేను టెరిటరీస్గా డివైడ్ చేసుకుని ఆయా ప్రాంతాల్లో వారిదే రాజ్యం అన్నట్లుగా బాంబే క్రైమ్ని ఏలారు. ఒకరి టెరిటరీలోకి మరొకరు వచ్చేవారు కాదు. అలా బాంబేలో క్రైమ్ పూర్తిగా ఒక ఆర్గనైజ్డ్ వేలో నడిపించారు. వారి వారి ప్రాంతాల మీద ఈ ముగ్గురికి విపరీతమైన పట్టుండేది. ఎంతలా అంటే ఆ ఏరియాలో జరిగే ఎలక్షన్స్లో కూడా వీరు ఇన్వాల్వ్ అయ్యేవారు. వీళ్ళకి నచ్చిన వాళ్ళని, వీళ్ళు చెప్పిన వాళ్ళని గెలిపించుకునేవారు. అలా హాజీ మస్తాన్, వరదరాజన్, కరీం లాలా వీళ్ళంతా పొలిటికల్గా కూడా కనెక్షన్స్ పెంచుకున్నారు. అలా వీరు వీళ్ళ ఇల్లీగల్ వ్యవహారాలకి పొలిటికల్ ప్రొటెక్షన్ కూడా సంపాదించుకున్నారు. ఇక పొలిటికల్ ప్రొటెక్షన్ ఉన్న చోట పోలీస్ కోఆపరేషన్ కూడా ఉంటుంది. ఫిల్మ్ యాక్టర్స్, బిల్డర్స్, ట్రేడర్స్, బిజినెస్ పీపుల్ ఇలా ఈ ముగ్గురు టచ్ చేయని ప్రొఫెషనల్ లేదు. కాబట్టి 1970ల వరకు వీళ్ళ ముగ్గురు బాంబే అండర్ వరల్డ్ని అడ్డగోలుగా పెంచి పోషించారు. కానీ 1980లో ఈ ముగ్గురు తమ పందాన్ని మార్చారు. హాజీ మస్తాన్కి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. దాంతో హాజీ మస్తాన్ పొలిటీషియన్గా మారిపోయాడు. నిజానికి అప్పటికే ఒక క్రైమ్ విషయంలో హాజీ మస్తాన్ జైలుకు కూడా వెళ్ళాడు. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం అతను ఒక పొలిటీషియన్గా మారిపోయాడు. ఇక నెక్స్ట్ పఠాన్ గ్యాంగ్ని నడిపించి కరీం లాలా కూడా వయసు రీత్యా కాస్త స్లో అయ్యాడు.
ఇక నెక్స్ట్ వరదరాజన్ కూడా బాంబే నుంచి ఢిల్లీకి మకాం మార్చాడు. అలా ఈ ముగ్గురు క్రైమ్ వరల్డ్ నుంచి కాస్త పక్కకెళ్లారు. కానీ బాంబేలో ఉన్న పొలిటికల్ సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ మాత్రం బాంబేలో క్రైమ్ని అలాగే కొనసాగేలా చేసింది. హజీ మస్తాన్, వరదరాజన్, కరీం లాలా వీళ్ళ ముగ్గురు బాంబేలో అండర్ వరల్డ్ని స్టార్ట్ చేసి ఫస్ట్ హాఫ్ని లీడ్ చేశారు. కానీ బాంబే క్రైమ్ వరల్డ్ సెకండ్ హాఫ్ మాత్రం దావూద్ ఇబ్రహీంతోనే మొదలైంది. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకైన దావూద్ ఇబ్రహీం బాంబే అండర్ వరల్డ్లో ఎలా ఎదిగాడు, ఒక వీధి రౌడీ ఒక పెద్ద గ్యాంగ్స్టర్గా డాన్గా ఎలా మారాడు, డీ కంపెనీతో దావూద్ చేసిన అరాచకాలు ఏంటి అనే విషయాల్ని ఏ ఒక్కటి వదలకుండా పూర్తి లోతుగా కవర్ చేస్తూ మన ఛానల్లో ఇంతకు ముందే డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తే దావూద్ జీవితం గురించి, బాంబే అండర్ వరల్డ్ గురించిన మరికొన్ని విషయాలు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. సరే, ఇక మన వీడియోలోకి వచ్చేద్దాం. ఒకవైపు బాంబే అండర్ వరల్డ్లో దావూద్ ఎదుగుతున్న సమయంలోనే పోటీగా అరుణ్ గౌలీ అనే గ్యాంగ్స్టర్ కూడా ఉండేవాడు. హిందుత్వ ఐడియాలజీతో మార్కెట్లోకి వచ్చిన అరుణ్ గౌలీ క్రమంగా ఒక గ్యాంగ్స్టర్గా మారిపోయాడు. అరుణ్ గౌలీ కూడా హఫ్తా వసూలు చేయడం, వ్యాపారాలను బెదిరించడం, కాంట్రాక్ట్ కిల్లింగ్, కిడ్నాపింగ్, సెటిల్మెంట్స్, స్మగ్లింగ్ లాంటి వాటిలో విపరీతంగా రెచ్చిపోయేవాడు. ఇలా ఒకవైపు దావూద్ గ్యాంగ్, మరోవైపు అరుణ్ గౌలీ గ్యాంగ్లతో పాటుగా మన్యా సుర్వే అనే మరో రౌడీ కూడా గ్యాంగ్ని మెయింటైన్ చేసేవాడు. వీళ్ళందరితో పాటు ఒకప్పుడు కరీం లాలా లీడ్ చేసిన పఠాన్ గ్యాంగ్ కూడా యాక్టివ్గానే ఉండేది. పఠాన్ గ్యాంగ్లో కరీం లాలా అనుచరులు ఉండేవారు. అయితే బాంబే అండర్ వరల్డ్లో ఫస్ట్ జనరేషన్ గ్యాంగ్స్టర్స్ అనగా హజీ మస్తాన్, వరదరాజన్, కరీం లాలా గతంలో ఎలాగైతే పొలిటీషియన్స్తో, పోలీసులతో సంబంధాలు పెట్టుకున్నారో ఈ సెకండ్ జనరేషన్ గ్యాంగ్స్టర్స్ దావూద్ ఇబ్రహీం, అరుణ్ గౌలీ, పఠాన్ గ్యాంగ్, మన్యా సుర్వే వీళ్ళంతా కూడా క్రిమినల్ వరల్డ్లో అదే ట్రెడిషన్ కంటిన్యూ చేశారు. కానీ ఫస్ట్ జనరేషన్ గ్యాంగ్స్టర్స్ అందరూ ఒక కోఆర్డినేషన్తో దందాలు చేశారు. బాంబేను టెరిటరీస్గా డివైడ్ చేసుకుని ఎవరి పరిధిలో వారు పనిచేసుకుంటూ పోయారు. కానీ సెకండ్ జనరేషన్ గ్యాంగ్స్టర్స్లో ఈ కోఆర్డినేషన్ లేకుండా పోయింది. కోఆర్డినేషన్ లేకపోగా ఒకరంటే ఒకరికి పడేది కాదు. ముఖ్యంగా బాంబేలో జరిగే ప్రతి ఇల్లీగల్ వ్యవహారాన్ని దావూద్ ఇబ్రహీం మాత్రమే డీల్ చేయాలనుకున్నాడు. దాంతో తన డీ గ్యాంగ్తో ప్రతి విషయంలో వేలు పెట్టడం మొదలుపెట్టాడు. దావూద్కున్న అతిపెద్ద బలం అతని అన్న షబీర్ కాస్కర్. దావూద్, షబీర్ ఈ అన్నదమ్ముల ఆగడాలు ఎక్కువ అవడంతో, మిగతా వారి వ్యవహారాల్లో కూడా వీళ్ళు వేలు పెట్టడంతో ఇక పఠాన్ గ్యాంగ్కి, డీ గ్యాంగ్కి గొడవలు మొదలయ్యాయి. దాంతో డీ గ్యాంగ్ని తొక్కేందుకు పఠాన్ గ్యాంగ్, మన్యా సుర్వే గ్యాంగ్ వీళ్ళంతా కలిసి దావూద్, అతని అన్న షబీర్ వీళ్ళిద్దరి మీద అటాక్ చేశారు. పఠాన్ గ్యాంగ్ని లీడ్ చేస్తున్న సమద్ ఖాన్ ఈ అటాక్కి ప్లాన్ చేశాడు. అయితే ఈ అటాక్లో దావూద్ తప్పించుకున్నాడు. కానీ షబీర్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. నిజానికి ఆ రోజు పఠాన్ గ్యాంగ్ మెయిన్ టార్గెట్ దావూద్ ఇబ్రహీమే. కానీ దావూద్ కొద్దిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డం, ఆ దాడిలో తన అన్నను కోల్పోవడంతో డీ గ్యాంగ్కి, పఠాన్ గ్యాంగ్కి మధ్య శత్రుత్వం తారస్థాయికి వెళ్ళింది. ఇక దావూద్ అన్న షబీర్ హత్యతో బాంబేలో గ్యాంగ్ వార్ స్టార్ట్ అయింది. ఈ గ్యాంగ్ వార్ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకరి ఇల్లీగల్ వ్యవహారాల్ని మరొకరు డిస్టర్బ్ చేయడం, ఒకరి మీద మరొకరు దాడులు చేసుకోవడం, హత్యలు చేసుకోవడం లాంటివి విపరీతంగా జరిగాయి. అలా 1980ల మొదట్లోనే ఎట్టకేలకి దావూద్ ఇబ్రహీం బాంబేలో అండర్ వరల్డ్ బిగ్ షాట్గా ఎదిగాడు. బాలీవుడ్ స్టార్స్, పోలీస్ అఫీషియల్స్, పొలిటీషియన్స్ ఇలా దావూద్ నేర సామ్రాజ్యం చాలా ఎత్తుకెదిగింది. కాబట్టి దావూద్ తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని బాంబేలో పోలీసుల ద్వారా మన్యా సుర్వేని ఎన్కౌంటర్ చేయించాడు. ఆ తర్వాత తన అన్న షబీర్ హత్యతో సంబంధం ఉన్న పఠాన్ గ్యాంగ్ మెంబర్స్ మీద కూడా ఎన్కౌంటర్ చేయించాడు. అలా పోలీసులను ఉపయోగించుకుని దావూద్ తన శత్రువుల్ని ఒక్కొక్కరిగా ఏరివేయడం స్టార్ట్ చేశాడు. తన అన్న షబీర్ హత్యలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని చంపేశాడు. వీళ్ళని చంపేందుకు డీ గ్యాంగ్ ఎంతవరకు వెళ్ళిందంటే అమీర్ జాదాను డీ గ్యాంగ్ మెంబర్స్ ఏకంగా కోర్టు రూమ్లోనే కాల్చి చంపారు. ఏకంగా కోర్టులోనే హత్య చేయడం అంటే దేశంలో ఉన్న వ్యవస్థలను లెక్క చేయకపోవడంలో డీ గ్యాంగ్ ఏ స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో బాంబే క్రిమినల్ వరల్డ్లో పోలీసులకు కూడా ఎక్స్పోజర్ లభించింది. ఒక గ్యాంగ్ చేస్తున్న ఇల్లీగల్ వ్యవహారాన్ని మరో గ్యాంగ్కి తెలిసినప్పుడు ఆ విషయాన్ని అడ్డుకునేలా ఈ గ్యాంగ్స్టర్స్ స్వయంగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేసేవారు. అలా ఈ గ్యాంగుల మధ్య ఉన్న విభేదాల వల్ల అండర్ వరల్డ్లో జరుగుతున్న ఇల్లీగల్ వ్యవహారాల గురించి పోలీసులకి ముందుగానే సమాచారం వచ్చేది. ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని పోలీసులు రైడ్స్ చేయడం, అరెస్టులు చేయడం లాంటివి చేసేవారు. అలా బాంబేలో గ్యాంగ్ వార్ అనేది పోలీసులకు ఉపయోగపడింది. అయితే ఇదే పోలీసులు డీ గ్యాంగ్ అరాచకాలను మాత్రం అడ్డుకోలేకపోయారు. ఒకానొక సమయంలో దావూద్ మరియు అతని అనుచరులు చోటా రాజన్, చోటా షకీల్, అబూ సలీం లాంటి వారు బాంబే పోలీసింగ్ మొత్తాన్ని కంట్రోల్ చేశారు. ఎంతలా అంటే దావూద్ ఇబ్రహీం చెప్పిన వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేసేవారు. పైగా దావూద్ కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా మారిపోయాడు. ఆ క్రమంలో దావూద్ తన నేర సామ్రాజ్యాన్ని దుబాయ్కి కూడా విస్తరించాడు. దుబాయ్ కేంద్రంగా ఇల్లీగల్ ఎంపైర్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే 1981 తర్వాత దావూద్ ఇబ్రహీంకి ప్రాణహాని మరింత ఎక్కువైంది. దావూద్కి కూడా ఒక విషయం అర్థమైంది.
పోలీసులు చేస్తున్న ఈ ఎన్కౌంటర్ పరంపర అనేది ఒకరోజు తన వరకు కూడా వస్తుంది. కాబట్టి అవసరం వచ్చినప్పుడు దేశం వదిలి వెళ్లేందుకు దావూద్ దుబాయ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. పైగా బాంబేలో దావూద్కి ప్రైవసీ కూడా లేకుండా పోయింది. బాలీవుడ్ స్టార్స్ని కలిసేందుకు లేదా వీఐపీలతో ములాఖాత్ అయ్యేందుకు బాంబేలో మీడియా కూడా ఎప్పుడు దావూద్ మీద ఒక కన్నేసి ఉంచేది. కాబట్టి దావూద్ దుబాయ్ని సేఫ్ ప్లేస్గా సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే దుబాయ్ని సేఫ్ ప్లేస్గా మార్చుకున్నా కూడా దావూద్ దడపా బాంబే వస్తూ పోతూ ఉండేవాడు. ఇక్కడ బాంబేలో దావూద్ యొక్క సామ్రాజ్యం మొత్తాన్ని చోటా రాజన్ లాంటి వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ చోటా రాజన్ అనే వ్యక్తి బడా రాజన్ యొక్క శిష్యుడు. బడా రాజన్కి డీ గ్యాంగ్తో సంబంధాలు ఉండేవి. అయితే బడా రాజన్ కూడా గ్యాంగ్ వార్లో ఇన్వాల్వ్ కావడంతో పఠాన్ గ్యాంగ్ బడా రాజన్ని హత్య చేసింది. దాంతో ఇక అప్పటి నుంచి చోటా రాజన్ డీ గ్యాంగ్లో చేరి దావూద్ అనుచరుడిగా మారాడు. ఇక 1986లో దావూద్ ఇబ్రహీం చోటా రాజన్ అందరూ కలిసి ఒక పెద్ద స్కెచ్ వేశారు. పఠాన్ గ్యాంగ్ లీడ్ చేస్తున్న సమద్ ఖాన్ హత్యకు పథకం రచించారు. దావూద్ అన్న షబీర్ హత్య వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఈ సమద్ ఖాన్. కాబట్టి సమద్ ఖాన్ని చంపేందుకు డీ గ్యాంగ్ స్కెచ్ వేసింది. అలా సమద్ ఖాన్ని డీ గ్యాంగ్ హనీ ట్రాప్ చేసి నడి రోడ్డు మీద పట్టపగలే కాల్చి చంపారు. 1986లో జరిగిన ఈ సమద్ ఖాన్ హత్య అప్పట్లో చాలా పెద్ద సంచలనం. దాంతోపాటు సమద్ ఖాన్ హత్య తర్వాత బాంబేలో దావూద్కి అడ్డు లేకుండా పోయింది. పైగా సమద్ ఖాన్ హత్య వెనక ఉంది దావూద్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి దావూద్ని అరెస్ట్ నుంచి ఎవరూ కాపాడే అవకాశం లేకుండా పోయింది. దాంతో దావూద్ అరెస్ట్ని తప్పించుకోవడానికి 1986లో పూర్తిగా దుబాయ్కి మకం మార్చాడు. దుబాయ్లో దావూద్కి శరద్ శెట్టి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. శరద్ శెట్టి ద్వారా దావూద్ క్రికెట్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వాటిలోకి ఎంటర్ అయ్యాడు. కానీ కొంతకాలానికి శరద్ శెట్టికి దావూద్కి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అదే సమయంలో దావూద్ బాంబేలో లేకపోవడంతో అండర్ వరల్డ్ని కంట్రోల్ చేసేందుకు, దావూద్ ప్లేస్ని ఆక్యుపై చేసేందుకు కొందరు రౌడీ షీటర్లు ట్రై చేశారు. కానీ దావూద్ గ్యాంగ్ అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపేసింది. దావూద్ తను లేకపోయినా డీ కంపెనీని ఎంత పగడ్బందీగా సెటప్ చేశాడంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా అలానే కొనసాగేలా చేశాడు. ఇంతలో దావూద్ని ఛాలెంజ్ చేసినందుకు అశోక్ జోషి మీద డీ గ్యాంగ్ అటాక్ ప్లాన్ చేసింది. ఆ అటాక్ ఎంత పెద్ద సంచలనం అంటే అశోక్ జోషి ప్రయాణిస్తున్న కారు మీద డీ గ్యాంగ్ 180 రౌండ్లు ఫైరింగ్ చేసింది. దాంతో అశోక్ జోషితో పాటుగా తన 3 ఫ్రెండ్స్ కూడా మరణించారు. ఇలా 1986 తర్వాత డీ గ్యాంగ్ అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక షూటౌట్లో 4 వ్యక్తులు మరణించడం, వీధి రౌడీలు తుపాకులు ఉపయోగించడమే కాకుండా 180 రౌండ్లు ఫైర్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ వరుస సంఘటనలో బాంబే పోలీసుల మీద తీవ్రంగా విమర్శలు వచ్చేలా చేశాయి. మీడియాలో వరుస కథనాలు, ప్రభుత్వం మీద విమర్శలు రావడంతో అండర్ వరల్డ్ మీద పోలీసులు కనుపడింది. ఇక అప్పటి నుంచి పోలీసులు అందరూ గ్యాంగ్స్టర్స్కి సపోర్ట్గా ఉండటం మానేశారు. క్రమంగా బాంబే పోలీసింగ్లో మార్పులు మొదలయ్యాయి. పోలీసులు కూడా డీ గ్యాంగ్ పట్ల స్ట్రిక్ట్గా వ్యవహరించడం స్టార్ట్ చేశారు. దాంతో డీ గ్యాంగ్ కూడా ఏదో ఒక భారీ క్రైమ్కి పాల్పడడం, కొంతకాలం సైలెంట్గా ఉండటం, మళ్ళీ శత్రువుల మీద అటాకులు చేయడం, ఇలా ఈ పద్ధతిని అలవాటు చేసుకుంది. అయితే ఇంతలో డీ గ్యాంగ్కి అరుణ్ గౌలీ సవాల్ విసిరాడు. దాంతో డీ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ అరుణ్ గౌలీనే. కానీ అరుణ్ గౌలీ డీ గ్యాంగ్ తనకు స్కెచ్ వేసే దానికన్నా తనే ముందుగా డీ గ్యాంగ్ని టార్గెట్ చేసి డీ గ్యాంగ్లోని వ్యక్తుల్ని వరుస హత్యలు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే దావూద్కి బావైనటువంటి అనగా తన చెల్లెలి భర్త ఇబ్రహీం పార్కర్ని అరుణ్ గౌలీ షూటర్ అయిన సుభాష్ హల్దంకర్ను ఉపయోగించుకొని హత్య చేశాడు. దాంతో ఇక దావూద్ రంగంలోకి దిగాడు. షూటర్ సుభాష్ బాంబేలోని జేజే హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకుని కాంట్రాక్ట్ షూటర్లను ఉపయోగించుకొని జేజే హాస్పిటల్ మీద దావూద్ ఇబ్రహీం కాల్పులు జరిపించాడు. ఈ షూటౌట్లో 500 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. పబ్లిక్గా కొందరు వ్యక్తులు హాస్పిటల్ ప్రెమిసెస్లో 500 రౌండ్లు ఫైర్ చేయడం అనేది పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పెద్ద సంచలనం. బాంబేలో పబ్లిక్ సేఫ్టీ మీద, పేట్రేగిపోతున్న అండర్ వరల్డ్ మీద విపరీతమైన విమర్శలు వచ్చేలా చేసిన సంఘటన అది. ఆ సంఘటనలో షూటర్ సుభాష్తో పాటు 2 పోలీస్ కానిస్టేబుల్ కూడా మరణించారు. దాంతో పోలీసుల్లో డీ గ్యాంగ్ పట్ల ఇక విపరీతమైన వ్యతిరేకత మొదలైంది. ఆల్రెడీ ఒకవైపు గ్యాంగ్ వార్స్ వల్ల అండర్ వరల్డ్ బలహీన పడ్డం మొదలైంది. ఇంతలోనే మరోవైపు పోలీసులు కూడా అండర్ వరల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ఇక 1992లో పోలీసులు కూడా డీ గ్యాంగ్ పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు కాంట్రాక్ట్కి లింక్ చేసే వారి మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. అయితే దావూద్ తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని పోలీసుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా అవేం పనిచేయలేదు. ఎందుకంటే బాంబేలో డీ గ్యాంగ్కి పోలీసులు ఇచ్చిన చిన్నపాటి అనధికారిక వెసులుబాటుని అతను పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు. విచ్చలవిడిగా ప్రవర్తించి నడి రోడ్డు మీద హత్యలు, పబ్లిక్ ప్లేసెస్లో 100 రౌండ్ల కాల్పులు, ఇలా ఏకంగా పోలీసులే మరణించేలాగా డీ గ్యాంగ్ ఆగడాలు శృతిమించాయి. అధికారులు కరప్ట్ అయి ఉండొచ్చు, క్రిమినల్స్కి సహకరించడం కూడా సాధారణమే. కానీ ఆ క్రిమినల్ యాక్టివిటీస్ వారి వారి ఉద్యోగానికి ఎసరు పెట్టినంత వరకే ఎవరైనా ఊరుకుంటారు. బాంబే పోలీసులు కూడా అదే చేశారు. అలా డీ గ్యాంగ్ పట్ల పోలీసుల వ్యవహార తీరు మారడంతో డీ గ్యాంగ్ అండర్ గ్రౌండ్కి వెళ్ళింది. ఇక 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారం దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలకు కారణమైంది.
ఈ క్రమంలో బాంబేలో కూడా మత ఘర్షణలు జరిగాయి. ఇలా దేశంలో జరిగిన మత ఘర్షణలు, వాటికి కారణమైన బాబ్రీ మసీదు కూల్చివేత, ఈ విషయాలన్నీ పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐని భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడేలా చేశాయి. ఈ క్రమంలోనే అండర్ వరల్డ్ పట్ల మారిన పోలీసుల తీరు, పొలిటీషియన్స్ నుంచి సహకారం లేకపోవడం, ఇలాంటి వాటితో అసంతృప్తితో ఉన్న దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని ఐఎస్ఐతో చేతులు కలిపాడు. బాంబేలో తనకున్న డీ గ్యాంగ్ నెట్వర్క్స్ను ఉపయోగించుకుని పాకిస్తాన్ ఐఎస్ఐ రచించిన వరుస బాంబు పేలుళ్లకి దావూద్ సహకారం అందించాడు. అలా 1993 మార్చి 12న బాంబేలో కొన్ని గంటల వ్యవధిలో 11 చోట్ల వరుస బాంబు పేలుళ్లు జరగడం, ఆ పేలుళ్లలో 277 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, 700కు పైగా గాయపడడం జరిగింది. ఆ రోజు దావూద్ ఇబ్రహీం సహకారం లేకుండా ఉంటే ఆ దాడి చేసేందుకు ఐఎస్ఐ సాహసం చేసుండేది కాదు. ఇలా 1993 బాంబే పేలుళ్ల వెనక డీ గ్యాంగ్ హస్తం ఉందన్న నిజం దేశాన్ని కుదిపేసింది. బాంబే పోలీసుల చేతగాని తనాన్ని, ఇన్నాళ్ళు బాంబే పోలీసులు డీ గ్యాంగ్ అనే విష సర్పాన్ని ఎలా పోషించారు అనే విమర్శలు మొదలయ్యాయి. బాంబే పోలీసుల డొల్లతనం బయటపడింది. పైగా మహారాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి మొదలైంది. 1993 బాంబే పేలుళ్లలో ఐఎస్ఐకి సహకరించడం అనేది డీ గ్యాంగ్ చేసిన అతిపెద్ద పొరపాటు. ఆ పొరపాటే బాంబే అండర్ వరల్డ్ ని పూర్తిగా అంతం చేసేలా ప్రేరేపించింది. పొలిటికల్ ప్రెజర్, పబ్లిక్ యాంగర్, మీడియా స్క్రూటినీ ఇవన్నీ బాంబే పోలీసులు అండర్ వరల్డ్ మీద ఉక్కుపాదం మోపేలా చేశాయి. దాంతో అండర్ వరల్డ్ అంతం చూసేందుకు బాంబే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎన్కౌంటర్ స్పెషలిస్టులతో ఒక టీం ఏర్పాటు చేశారు. ఈ టీం అండర్ వరల్డ్ లో కేవలం డీ గ్యాంగ్ ను మాత్రమే టార్గెట్ చేయలేదు, గ్యాంగ్స్టర్స్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్క క్రిమినల్ ని ఏరివేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అండర్ వరల్డ్ అనేది 1993 వరకు బాంబేకు మాత్రమే సమస్యగా ఉండేది. కానీ 1993 బాంబే పేలుళ్ల తర్వాత అండర్ వరల్డ్ దేశ భద్రతకి ముప్పుగా మారింది. కాబట్టి గ్యాంగ్స్టర్స్ ఏరివేతను బాంబే స్పెషల్ క్వాడ్ పోలీసులు స్టార్ట్ చేశారు. ప్రదీప్ శర్మ, విజయ్ సలాస్కర్, శంకర్ కాంబ్లే లాంటి పోలీసులు అండర్ వరల్డ్ మీద దారుణంగా దాడులు చేశారు. నిజానికి 1993 బాంబు పేలుళ్ల తర్వాత చోటా రాజన్ లాంటి వాళ్ళు డీ గ్యాంగ్ నుంచి బయటకు వచ్చేశారు. పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించేవారంటే పోలీసులు ఎదుట లొంగిపోయినా కూడా వారిని ఎన్కౌంటర్ చేసేవారు. వీళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం ఇవన్నీ అనవసరమని, వీళ్ళని చంపడం ఒక్కటే బెస్ట్ వే పాసిబుల్ అన్న కన్క్లూజన్కి బాంబే పోలీసులు వచ్చారు. కాబట్టి అండర్ వరల్డ్ బాంబే పోలీసుల బుల్లెట్లకు బలి కావడం మొదలైంది. పోలీసులే ఎన్కౌంటర్ చేయడం, కోర్టులో ముందుకు వచ్చి ఆత్మరక్షణ కోసం షూట్ చేయాల్సి వచ్చిందని చెప్పడం బాంబే పోలీసులకు అలవాటుగా మారింది. దాంతోపాటు 1993 వరుస పేలుళ్లు అండర్ వరల్డ్లో కూడా హిందూ ముస్లిం అనే డివిజన్ తీసుకొచ్చాయి. చోటా రాజన్ లాంటి వారు డీ గ్యాంగ్ నుంచి బయటకు రావడానికి ఈ రిలీజియస్ డివిజనే కారణం. అయితే చోటా రాజన్కి 1993 బాంబే పేలుళ్లతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు తెలుసు. దాంతోపాటు మొత్తం దావూద్ నెట్వర్క్ గురించి చోటా రాజన్కి కంప్లీట్ ఐడియా ఉంది. కాబట్టి చోటా రాజన్ డీ గ్యాంగ్ నుంచి బయటకు వచ్చి సొంతంగా గ్యాంగ్ని స్టార్ట్ చేశాడు. ఒకవైపు పోలీసుల ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి, మరోవైపు చోటా రాజన్ మాత్రం హిందూ డాన్గా ఎస్టాబ్లిష్ అవ్వాలని 1993 పేలుళ్లలో సంబంధం ఉన్న వారి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. పోలీసులు కూడా చోటా రాజన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే చోటా రాజన్కి డీ గ్యాంగ్ గురించి మొత్తం తెలుసు. పైగా పోలీసులు చేయాల్సిన ఎన్కౌంటర్లను చోటా రాజన్ చేస్తుండడంతో పోలీసుల పని కూడా సులభమైంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చోటా రాజన్ ఏకంగా దుబాయ్లో ఉంటున్న దావూద్ని కూడా చంపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కాలేదు. చోటా రాజన్ డీ గ్యాంగ్ మెంబర్స్ మీద దాడులు చేస్తుంటే బాంబే పోలీసులు మాత్రం ఇతర గ్యాంగ్లను టార్గెట్ చేసి ఎన్కౌంటర్లను కంటిన్యూ చేశారు. ఇక బాంబే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి గ్యాంగ్స్టర్స్ అందరూ నేపాల్, దుబాయ్, సింగపూర్, మలేషియా లాంటి దేశాలకు పారిపోవాల్సి వచ్చింది. విజయ్ సలాస్కర్ అనే పోలీస్ ఆఫీసర్ అరుణ్ గౌలీ గ్యాంగ్ని పూర్తిగా లేకుండా చేశాడు. బాంబేలో 1993-94 ఈ 2 సంవత్సరాల్లోనే స్పెషల్ స్క్వాడ్ పోలీసులు 400కు పైగా ఎన్కౌంటర్లు చేశారు. 100 మందికి పైగా క్రిమినల్స్ కనిపించకుండా పోయారు. వేల మంది క్రిమినల్స్ ఐడెంటిటీ మార్చి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. 100 మంది క్రిమినల్స్ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశం విడిచి పారిపోయారు. అలా సరిగ్గా 2 బాంబే అండర్ వరల్డ్ పూర్తిగా దాని రూపాన్ని కోల్పోయింది. ఈ స్పెషల్ క్వాడ్ పోలీసులు అండర్ వరల్డ్ మీద జరిపిన ఎన్కౌంటర్లు, దాడులు అనేవి 2005 వరకు అలానే కొనసాగాయి. మొత్తం 600కు పైగా ఎన్కౌంటర్లు స్పెషల్ క్వాడ్ పోలీసుల ద్వారా రికార్డ్ అయ్యాయి. ఇవి కేవలం రికార్డెడ్ ఎన్కౌంటర్లు మాత్రమే. రికార్డ్ కానీ అన్అఫీషియల్ ఎన్కౌంటర్ లెక్క కూడా తీసుకుంటే స్పెషల్ క్వాడ్ పోలీసుల ఎన్కౌంటర్ కౌంట్ 1000కు పైనే ఉంటుందని అంచనా. ఒక్క ఇన్స్పెక్టర్ ప్రదీప్ శర్మ పేరు మీదే 312 ఎన్కౌంటర్లు రికార్డ్ అయ్యాయి. మిగతా ఇన్స్పెక్టర్ల పేర్ల మీద కనీసంగా 10ల కొద్దీ ఎన్కౌంటర్లు రికార్డ్ అయ్యాయి. కొన్ని అంచనాల ప్రకారం ప్రతి ఇన్స్పెక్టర్ కనీసంగా 60కి పైన ఎన్కౌంటర్లు చేశారని చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అండర్ వరల్డ్ మీద బాంబే పోలీసులు ఏ స్థాయిలో ఉక్కుపాదం మోపారో అని. అయితే కేవలం ఎన్కౌంటర్లు మాత్రమే బాంబేలో అండర్ వరల్డ్ని లేకుండా చేయలేదు. లిక్కర్ డెన్స్ అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం స్టేట్లో లిక్కర్ మీద బ్యాన్ ఎత్తేసింది. దాంతో ఇల్లీసిట్ లిక్కర్ లేకుండా పోయింది. 1992లో దేశంలో మొదలైన ఎల్పీజీ రీఫార్మ్స్ వల్ల
లగ్జరీ ఇంపోర్ట్స్ మీద డ్యూటీ తగ్గింది. పైగా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. వస్తువులు చౌకగా ఓపెన్ మార్కెట్లో లీగల్గా దొరికేవి. దానివల్ల అండర్ వరల్డ్ ఇన్నాళ్ళు మెయింటైన్ చేస్తూ వచ్చిన బ్లాక్ మార్కెటింగ్ లేకుండా పోయింది. ఇల్లీసిట్ లిక్కర్, బ్లాక్ మార్కెటింగ్ అనేవి అండర్ వరల్డ్కి వన్ ఆఫ్ ది మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ ఉండేవి. కానీ అవి రెండూ లేకపోవడంతో అండర్ వరల్డ్కి ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ లేకుండా పోయింది. 1993 తర్వాత అండర్ వరల్డ్ మీద పోలీసులు విరుచుకుపడ్డారు, ఎన్కౌంటర్లు చేశారు, గ్యాంగ్స్టర్స్ దేశం వదిలి పారిపోయారు. కొందరు అండర్ గ్రౌండ్కి వెళ్లారు, మరికొందరు ఐడెంటిటీ మార్చుకున్నారు. కానీ వీటన్నిటితో అండర్ వరల్డ్ పూర్తిగా అంతం కాలేదు. కొంతకాలం అందరూ సైలెంట్ అయ్యారు. 1997లో అండర్ వరల్డ్ మళ్లీ యాక్టివ్ అయింది. ముఖ్యంగా డీ గ్యాంగ్ మళ్లీ తన పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే 1997లో డీ గ్యాంగ్ చేసిన అతిపెద్ద క్రైమ్ ఏంటంటే ఎక్స్ట్రాషన్ మనీ కోసం ఏకంగా టీ సిరీస్ ఓనర్ గుల్షన్ కుమార్ని కిడ్నాప్ చేసి చంపేశారు. గుల్షన్ కుమార్ బాలీవుడ్లో అతిపెద్ద మ్యూజిక్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి గుల్షన్ కుమార్ హత్యతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ మొత్తం ప్లాన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అబూ సలీం. పోర్చుగల్లో ఉంటూ అబూ సలీం ఈ హత్యను ప్లాన్ చేశాడు. ఈ బిగ్ షాట్ని టార్గెట్ చేయడం ద్వారా ముంబైలో అండర్ వరల్డ్ అంతం కాదనే సంకేతాలని డీ గ్యాంగ్ ఇవ్వగలిగింది. ఆ తర్వాత డీ గ్యాంగ్ శివసేన కార్యకర్తల్ని, నాయకుల్ని హత్యలు చేయడం స్టార్ట్ చేసింది. కట్టర్ హిందుత్వ ఐడియాలజీతో మహారాష్ట్ర రాజకీయాలను శాసించే శివసేనకి డీ గ్యాంగ్కి మధ్య చాలా పెద్ద విరోధం ఉండేది. 1998లో ఒకే ఒక్క సంవత్సరంలో ముంబైలో 101 మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అండర్ వరల్డ్ చేతిలో హతమయ్యారు. అండర్ వరల్డ్కి గత వైభవాన్ని తీసుకురావడం కోసం 1997-98 సంవత్సరాల్లో జరిగిన బలమైన ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ జరిగాయి. దేశం వదిలి పారిపోయిన గ్యాంగ్స్టర్స్ కూడా మళ్లీ ముంబైకి రిటర్న్ వచ్చారు. ముంబైలో వ్యాపారవేత్తలకి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దాంతో ముంబైలోని మర్చెంట్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్, బిజినెస్ ఓనర్స్ అందరూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం మొదలుపెట్టారు. దాంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ని కంట్రోల్ చేసేలా 1999లో ఒక చట్టం చేసింది. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అనే కఠినమైన చట్టాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టంలో క్రిమినల్స్తో డీల్ చేయడంలో పోలీసులకి కొన్ని ప్రత్యేక అధికారాలు, వెసులుబాట్లు కల్పించబడ్డాయి. ఈ చట్టం ద్వారా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవారికి డెత్ పనిష్మెంట్ ఇచ్చే వీలు కూడా కల్పించబడింది. దాంతోపాటు క్రిమినల్ యాక్టివిటీస్ని టాకిల్ చేసేందుకు అవసరమైన అనేక మార్పులు ఈ చట్టంలో ఉండేవి. స్పెషల్ కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిగేది. అక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో వాడి ఫ్యామిలీ మెంబర్స్వి అసెట్స్ సీజ్ చేయడం, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం కూడా జరిగేవి. ఈ యాక్ట్ ప్రకారం కేసు నమోదైతే ఇక బయటికి వెళ్లడం కష్టం. అలా ఈ కఠినమైన చట్టం వల్ల అండర్ వరల్డ్ మళ్లీ ఆత్మరక్షణలో పడింది. దీంతో పాటు స్పెషల్ క్వాడ్ పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు, ఎన్కౌంటర్లు స్టార్ట్ చేశారు. దాంతో అండర్ వరల్డ్ మళ్లీ ఆత్మరక్షణలో పడింది. 1997 తర్వాత అండర్ వరల్డ్ నుంచి వచ్చిన రెసిస్టెన్స్ని గమనించిన తర్వాత ముంబై పోలీసులకి ఒక విషయం అర్థమైంది. మనం అండర్ వరల్డ్ని సైలెంట్ చేస్తే సరిపోదు, దాన్ని అంతం చేయాలి. అంతం చేయాలంటే ఇండియాలో ఉన్న నెట్వర్క్ను కొడితే సరిపోదు, అండర్ వరల్డ్లో ఉన్న మాస్టర్ మైండ్స్ను కొట్టాల్సిందే అని. దాంతో అబూ సలీంని అరెస్ట్ చేసేందుకు పోర్చుగల్తో చర్చలు జరపడం స్టార్ట్ చేశారు. అలా 2005లో అబూ సలీం అరెస్ట్ అయ్యాడు. చోటా రాజన్, చోటా షకీల్, అరుణ్ గౌలీ ఇలాంటి వాళ్ళందరూ దేశంలో లేకపోయినా ముంబై పోలీసులు మాత్రం వాళ్ళ కోసం వేటను కొనసాగించారు. పోలీసులు తమ వెంట పడుతున్నారన్న భయం వారిని సెల్ఫ్ డిఫెన్స్లో పెడుతుంది. దాంతో మళ్లీ క్రైమ్ చేసేందుకు వెనకాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి పోలీసులు ఈ మాస్టర్ మైండ్స్ కోసం హంట్ని మరింత వేగవంతం చేశారు. దాంతోపాటు అమెరికాతో ఇండియన్ డిప్లొమసీ పనిచేయడంతో 2003లో దావూద్ ఇబ్రహీంని అమెరికా గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. దాంతో దావూద్ ఇబ్రహీం ఆపరేషనల్గా ఐసోలేట్ అయిపోయాడు. దాంతో పాకిస్తాన్కి పారిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చే పరిస్థితి దావూద్కు లేకుండా పోయింది. అయితే పాము చచ్చే ముందు ఒక్కసారిగా దాని బలాన్ని కూడగట్టుకొని చివరిగా తిరగబడే ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా అదేవిధంగా 1993 తర్వాత అతలాకుతలమైన అండర్ వరల్డ్ 1997లో బుసగొట్టే ప్రయత్నం చేసింది. దాంతో అండర్ వరల్డ్కి ఫైనల్ డెత్ బ్లో ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. 1997 తర్వాత అదే జరిగింది. అలా అండర్ వరల్డ్ అనే విషసర్పం మొత్తానికి దాని ప్రాణాలను కోల్పోయింది. అయితే ముంబై పోలీసులు అండర్ వరల్డ్ అనే విషసర్పం కోరల్ని మాత్రమే తీశారు, దాని ప్రాణాన్ని పూర్తిగా తీయలేదు. ఇప్పటికే ముంబైలో అండర్ వరల్డ్ నెట్వర్క్ అలాగే ఉందనే వారు కూడా ఉన్నారు. ఈ వాదనని కూడా కొట్టిపారేలేం, ఎందుకంటే ఏ సొసైటీలోనైనా క్రైమ్ అనేది ఉంటుంది. అలాంటిది ముంబై లాంటి సిటీ నుంచి క్రైమ్ని లేకుండా చేయడం అనేది అసాధ్యం. ఇప్పటికే ముంబై కేంద్రంగా జరిగే డ్రగ్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ మట్కా, క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్స్ వీటన్నిటికీ అండర్ వరల్డ్ రూట్స్ ఉన్నాయనేది పోలీసుల అనుమానం. కాబట్టి ముంబైలో అండర్ వరల్డ్ ఇంకా దాని క్రిమినల్ యాక్టివిటీస్ని కొనసాగిస్తూ ఉండొచ్చు. కానీ గతంలో ఉన్నంత విపరీత ధోరణిని, విచ్చలవిడి ప్రవర్తనని బహిరంగంగా కొనసాగించే ధైర్యం మాత్రం అండర్ వరల్డ్ ఎప్పటికీ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ముంబై మాఫియాకి సంబంధించిన పూర్తి విషయాలు మీకు తెలియజేయడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలతో మరెన్నో వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు భాగం కండి.
లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.